వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చూడాలి. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశం. విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చిన మాట ప్రకారం వారిని అన్ని విధాలా ఆదుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు స్పష్టం. భావితరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేపట్టాలి. విద్యుత్ శాఖ ఈఈ పద్మనాభ పిల్లై పిలుపు. అంగన్వాడీ భవనాలలో వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు సుజని ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. శనివారం చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తీసుకువెళ్లాలన్నారు. అధికారులు పల్లె నిద్రలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. మండలంలోని విద్య, విద్యుత్, వ్యవసాయము, ఉద్యానవన, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరుగుతున్న అభివృద్ధిపైన సంబంధిత మండల అధికారులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమీక్షించారు. 2024-25 బడ్జెట్ ప్రణాళికకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ గీతా సంపత్, కోఆప్షన్ నెంబర్ సభ్యులు, వివిధ శాఖల మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఇంకా మనకు ఈ పంచాయతీలలో కొన్ని ఈ పారిశుద్ధ్య పనులు, ఈ వర్షాలు పడినాయి, మళ్ళా సైక్లోన్ వస్తూ ఉన్నాయి. ఈ జ్వరాలు, డెంగీ ఇటువంటి జ్వరాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్త వహించి వాటిని కూడా ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, డాక్టర్లు వచ్చారు ఎవరైనా డాక్టర్, మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సచివాలయ పరిధిలో ఉండే విలేజ్లందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ 10 వారం 10 రోజులు వాళ్ళని కూడా ఈ జబ్బుల నుంచి, ఈ సైక్లోన్ మళ్ళా మనకి రెండో సైక్లోన్ వాళ్ళు వచ్చింది, ఇంకా 2 రోజులు 3 రోజులు వచ్చేసి వాతావరణం చెప్తాం కాబట్టి కూడా మీరు దాన్ని కూడా సంబంధమై ఎదుర్కొనే అవకాశాలు చూసి చేయాలనేసి కూడా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు అవి కొన్ని పరిష్కరించాలా. కొన్ని ఎంపీ షాపులు కానీ, కొన్ని భూ సమస్యలు కానీ, కొన్ని భూ హక్కులలో ఉంటే ఫస్ట్ ఫేజ్లో ఉంటే సెకండ్ ఫేజ్లో ఇంకా ఏమేమి రాలేదు అవన్నీ కూడా ఆలోచించండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ భూ హక్కు, భూ రక్ష వీటికి మన మొట్టమొదటి ఫేజ్లో 190 మందికి భూ హక్కు పట్టాలు సర్వే చేసి రాళ్ళు నాటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవ్వడం జరిగింది. ఇంకా డీకేటీ పట్టాలు 30-40 ఏళ్ళు కల్పించుకునే వాళ్ళకి కూడా 231 మంది అవి కూడా ఇవ్వడం జరిగింది. 2 మండలాల్లో చేరి గుడిపాల మండలం కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నింటినీ కూడా చెక్ చేసుకొని ఇంకా ఏదైనా మిగిలింటే ఇంకా ఒక అవకాశం ఉంది. ఈ ఒక 10-15 రోజుల కాలంలో సెకండ్ ఫేజ్ కూడా పెట్టి మీరు పెట్టి చేసి ఇవ్వండి. రెవెన్యూ అధికారులు చేయించే బాధ్యత తీసుకుంటాం. నేను మొన్న ఆర్డీఓ కలెక్టర్లతో మీటింగ్ కూడా మీటింగ్ కూడా పెట్టాను. అవసరమైతే మళ్ళా నేను కలెక్టర్తో మాట్లాడి ఆర్డీఓ ఎంఆర్ఓను పిలిపించి మీ రిప్రజెంటేషన్లంతా పరిష్కరించే దిశగా చేస్తాననేసి కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ జనరల్ బాడీ మీటింగ్ కొంత వేరే 12 లేటుగా మన
జగనన్న ఆశయాలకు తగిన విధంగా మనమందరం కూడా ఎంతో సంక్షేమాలు, అభివృద్ధి, విద్య, వైద్యాల గురించి మనం 4.5 సంవత్సరాల కాలం ఎన్నికల పాదయాత్రలో వందలాది మంది విభిన్న ప్రతిభావంతులకు తోడుగా ఉంటామని ఇచ్చిన మాటను దాదాపుగా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శనివారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ తో పాటు చిత్తూరు నగర మేయర్ అముదా, డిఆర్ఓ రాజశేఖర్, జెడ్పీ సిఇఓ ప్రభాకర్ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ సహాయక సంచాలకులు శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం జరుగుతున్నదని, సబ్సిడీతో కూడిన రుణాలు అర్హులకు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా అర్హులు ఉంటే వెంటనే రుణాలు ఇచ్చి వారు వివిధ రంగాలలో ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో వారికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి జిల్లా కేంద్రంలో ఒక భవనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయమై జిల్లా కలెక్టర్తో సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతున్నదని, ఈ భవన నిర్మాణానికి జిల్లా పరిషత్ నుండి 50 లక్షలు మంజూరు చేస్తామన్నారు. చిత్తూరు నగర మేయర్ అముదా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో మనోధైర్యం కలిగి అభివృద్ధి చెందాలని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి మరిన్ని సంక్షేమ పథకాలను భవిష్యత్తులో రూపొందించి అమలు చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభను కనబరిచిన విభిన్న ప్రతిభావంతులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బాని భాష, జిల్లా వ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. మీరు ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తాం. జగనన్న విద్యా కాలం ద్వారా అందరికీ కూడా విద్యను అందిస్తున్నాం. ఆ పై చదువులకు వెళ్ళి బయట మనకు వసతి లేనప్పుడు వసతి దీవెనిస్తున్నాం. అంగవికలాంగులైనటువంటి మనకు గోడ్స్ హాస్పిటల్ ఉంది ఇదే ఉమ్మడి జిల్లాలో. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరం కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకి కావాల్సిన వీల్ చైర్స్ కావచ్చు, వాళ్ళకి ఇతర కర్రలు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఇస్తున్నాం, తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా జిల్లా పరిషత్తులో వచ్చేటువంటి కానూరు నియోజకవర్గంలో కూడా మొదటి ప్రయత్నంలోనే మనము ఈ ప్రతిభావంతులు గుర్తించి వాళ్ళకి కూడా పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఏమైనా మా చేతనైనటువంటి కార్యక్రమాలు చేయగలిగిన అన్ని కూడా జిల్లా పరిషత్లో మా వంతు సహాయం అందిస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మీ ఆశలంతా దేవుడు నెరవేర్చాడు. మీ కుటుంబం బాగుండాలి. మీకు కావాల్సిన మీకు ఏమడుగుతున్నారో ప్రభుత్వమే ఆ ప్రభుత్వంలో కొత్త సంస్థలు మీకు కావాల్సిన సహాయం అందించుకుంటున్నారు. మీరు దేనికి బాధపడకండి. ఇప్పుడు చెప్పారు మా విజయాలను ఎవరు పట్టించుకున్నది లేదు. దూరంగా కూర్చుంటున్నారు. ఏ అధికారులు పేదలు పలకరిస్తారు. వాళ్ళకు వెంటనే ఇదంతా పరిష్కారం చేయాలంటే సొంత కాలం అందరూ ఏ సౌకర్యం కావాలి. ఇదంతా మనము ఒక మీటింగ్ పెట్టేటప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదని మీరు కూడా చెప్పకూడదు. మీ కొరకే ప్రభుత్వం ఏం చేయాలని చేస్తున్నారు. అందరూ కలిసినట్టుగా ఉంది. జగనన్న పథకాలు మీరు కూడా అందుకోగలరు. ఇల్లు లేదని అడిగారు. ఇల్లు స్థలాలు కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. పింఛను తీసుకుంటున్నారు, బియ్యం తీసుకున్నారు. ఇదంతా మన జగనన్న ప్రభుత్వంలో చేస్తున్న మన జగనన్నకు మన అందరూ తోడుగా ఉంది. అంగన్వాడీ
అంగన్వాడీ భవనాలలో వాలంటీర్లు పాగా వేయడం పద్ధతేనా అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు సుజని సూటిగా ప్రశ్నించారు. శనివారం నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు చెవిలో పువ్వు పెట్టుకొని వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు గత 5 రోజులుగా రోడ్డెక్కి నిరసన చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి వాలంటీర్లకు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. అద్దె భవనాలలో అంగన్వాడీ కేంద్రాలు నడుపుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా అంగన్వాడీ కేంద్రాలను వాలంటీర్లకు పంచాయతీ కార్యదర్శులకు అప్పజెప్పడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ప్రభుత్వ దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమ్మె బాట పట్టాం. ఈరోజు 5వ రోజుకు చేరుకుంది. అయినా ఈ సమ్మె స్టార్ట్ అయినప్పటి నుంచి 2 సార్లు 3 సార్లు చర్చలకు పిలిచి ఈ మార విఫలం కావడం, మా న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించకపోగా ఇది మన సచివాలయ సిబ్బందుల కంటే ఇచ్చే అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలను పగలగొట్టి ఈరోజు ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు ఆడుకునే గ్రౌండ్ లాగా చేసుకొని ఆ సచివాలయం సిబ్బందులు వాలంటీర్లు బ్యాట్ బాల్ ఆడుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అంతంత పెద్ద వాలంటీర్లు బ్యాట్ బాల్ ఆడుకునేదానికి మా అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు పగలగొట్టారు అని మేము ఈరోజు అడుగుతున్నాం. ఎందుకు ఇంత దౌర్జన్యానికి వడగట్టింది ప్రభుత్వం? ఈ దుర్మార్గాన్ని నశించాలి. ఎందుకంటే మమ్మల్ని అంటున్నారు ఒళ్ళు బలిసి రోడ్డు మీద కూర్చుంటున్నామని. మేము ఒళ్ళు బలిసి రోడ్డు మీద కూర్చోలేదు. మా న్యాయమైన డిమాండ్స్ కోసం, మా సమస్యల పరిష్కారం కోసం మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. ఎన్ని రోజులుగా గత 4 సంవత్సరాలుగా చేయని పోరాటం ఈరోజు ఎందుకు చేస్తున్నాం? మీరు అన్న మాటేమి? ఆ రోజు తెలంగాణ కన్నా వేతనాలు పెంచుతాము, 1000 రూపాయలు ఎక్కువే ఇస్తానన్నాడు. ఈరోజు తెలంగాణలో 16,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. ఈరోజు మీరేమి ఇస్తున్నారు? 11,500 రూపాయలు. మీరు 1000 రూపాయలు పెంచి గత ప్రభుత్వం పెంచిన జీతం కూడా మేమే పెంచామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. అదే కాకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని? గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మహిళలు అని చెప్పారు. ఈరోజు ఆ గ్రాడ్యుయేట్ను అమలు చేయకపోగా, కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోగా మా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి ఇంకొకరిని రిక్రూట్మెంట్ చేసుకుంటాము, ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని మేము అన్వయించుకుంటాము అని ఎలా చెప్తారండి మీరు? మా ప్రభుత్వం మేము 20 సంవత్సరాలుగా యొక్క కేంద్రాన్ని ఏ విధంగా కాపాడుకుంటాం? ఈ రోజుకి 5 నెలలు 6 నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అద్దెలు రాలేదు, టీఏ బిల్లులు లేవు. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీఏ బిల్లులు ఇవ్వలేదు, ఇంటి అద్దెలు ఇవ్వలేదు, సక్రమంగా జీతాలు ఇవ్వలేదు. ఇన్ని డిమాండ్స్ ఉండగా ఇన్ని సమస్యల్లో అంగన్వాడీ కార్యకర్త ఇంటికి కూడా సరుకులు తీసేసుకోదు. అంగన్వాడీ కేంద్రానికి సరుకులు తెచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని కాపాడుకుంటా ఉంటే మీరు ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. భావితరాలకు విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడడానికి ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేపట్టాలని విద్యుత్ శాఖ ఈఈ పద్మనాభ పిల్లై పిలుపునిచ్చారు. విద్యుత్ ఆదా చేయాలని విద్యుత్ శాఖ అధికారులు శనివారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం కూడలిలో బస్టాప్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ పద్మనాభ పిల్లై మాట్లాడుతూ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఎల్ఈడి బల్బులనే వాడాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా రోజుకొక కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా హరికథ కాలక్షేపం పద్ధతిలో వినూత్నంగా ప్రజలకు ఇంధన పొదుపు పైన అవగాహన కల్పిస్తున్నామని, ప్రధానంగా ప్రజలకు ఇంధనాన్ని పొదుపు చేద్దాం, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచుదాం, వద్దు వద్దు ఇంధనం వృధా చేయవద్దు వంటి పలు నినాదాలతో అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి మన పొదుపు భావితరాలకి విద్యుత్తుని అందించే ఒక కార్యక్రమంలో భాగంగా జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలు మన భారత ప్రభుత్వం కండక్ట్ చేసి 14వ తరగతి ఈ వారం పూర్తిగా దాంట్లో భాగంగా మన ప్రజలందరికీ విద్యుత్ యొక్క ఆవశ్యకత, పొదుపు యొక్క ఆవశ్యకత తెలియజేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇలాంటి చిన్న కార్యక్రమాలు ఎక్కడైతే జనాలు ఉన్నారో జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్తున్నాం. ఎక్కడెక్కడ రద్దీ కూడలి ప్రాంతాల్లో, అలాగే ప్రతి విలేజ్లో ఉండే ప్రతి కన్జ్యూమర్, ప్రతి వినియోగదారుడికి విద్యుత్ పొదుపు ఆవశ్యకత తెలియజేయాలని మా దృఢ సంకల్పం.
మనకు తెలుసు ఏదైనా కానీ కొండైనా కానీ కరిగిపోతుంది, ఏ రోజు ఖర్చు పెట్టాలి కరిగిపోతుంది. ఈ కన్వెన్షనల్ ఎనర్జీ బొగ్గు ద్వారా కావచ్చు, ఐడిల్ ద్వారా కావచ్చు జనరేషన్ జరుగుతూ ఉంది. అది కొన్ని రోజులకి తరిగిపోతుంది. అలా కాకుండా తరగని వరలైనా సోలార్ మీదకి వెళ్ళడం, ఐడిల్ మీదకి వెళ్ళడం, విండ్ మీదకి వెళ్ళడం, ఇలాంటి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ మీదకి ఫోకస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రజలకందరికీ అప్రమత్తం చేయాలని, అందరూ సహకరించాలని, విద్యుత్ పొదుపు సహకరించాలని కోరుకుంటూ, మన రాబోయే తరానికి విద్యుత్ ఎలా ఉంటుంది, విద్యుత్ మనం ఫలాలను చూసాం, మన ముందు తరం చూసింది, మన తరం చూస్తున్నాం. రాబోయే తరాలకు కూడా ఈ ఫలాలు అందించాలని ఒక చిన్న కార్యక్రమంగా తీసుకుంటూ విద్యుత్ పొదుపు ఆవశ్యకత మీరు కూడా మీ వంతుగా జనాలకందరూ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టీటీడీ ధర్మ ప్రచార రథం శనివారం ఉదయం 9 గంటలకు చిత్తూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమైంది. కోటి హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమ నేపథ్యంలో కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రచార రథాన్ని టీటీడీ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ మందిరం నిర్మాణ శుభ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరుకు చేరుకున్న ప్రచార రథానికి భక్తులు విశేష పూజలు చేసి వెంకటేశ్వర నామస్మరణలతో బ్రహ్మరథం పట్టారు. అనంతరం 11 గంటలకు గిరింపేట ఆంజనేయ స్వామి గుడికి చేరుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన అనంతరం 12 గంటలకు గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నగరంలోని పలు దేవాలయాలను సందర్శించారు. అడుగడుగున భక్తులు స్వామివారికి నీరాజనం సమర్పించి ప్రచార రథానికి బ్రహ్మరథం పట్టారు. నేను ప్రస్తుతం స్వామి ఉన్నా వస్తా మున్నా నేను ఒక్క సెకండ్ ఉండా. కోటి హనుమాన్ చాలీసా తిరుపతిలో తిరుమల తిరుపతి సౌజన్యంతో కోటి హనుమాన్ చాలీసా 1,00,000 మందితో తిరుపతి యూనివర్సిటీ గ్రౌండ్లో 1,00,000 మందితో హనుమాన్ చాలీసా చేయాలనేసి సమ్మేళన కార్యక్రమం. తర్వాత పల్లెకి వెళ్ళి ఈ హనుమాన్ చాలీసాలో పాల్గొన్నటువంటి వారికి లాకెట్లు, బుక్కులు విస్తరణ చేస్తూ అందరినీ ఆహ్వానితులుగా చేయాలని తిరుమల తిరుపతి సౌజన్యం ప్రేరణ జరిగింది. ఈ కార్యక్రమం 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రామచంద్ర పుష్కరిణిలో సప్తాహము, 21వ రోజు యూనివర్సిటీ గ్రౌండ్లో 1,00,000 మందితో కోటి హనుమాన్ చాలీసా చేయాలనేసి తిరుమల తిరుపతి వారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నందు భక్తులు పోటెత్తారు. శని ఆదివారాలు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూ లైన్లన్నీ అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. ఆలయ వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనం చేసుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో వెంకటేష్ స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర గత 5 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్.
వీరికి ప్రతిపక్ష పార్టీలు పూర్తి మద్దతు తెలిపి అండగా ఉంటామని భరోసా ఇచ్చి వారికి భోజన సదుపాయం కల్పించారు. పక్క రాష్ట్రాల కంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేడు మాట తప్పారని ప్రశ్నించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నారని జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో 5 రోజులుగా మా అంగన్వాడీ అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి న్యాయమైన డిమాండ్స్ చేస్తూ దీక్ష కూర్చోంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మకి నీరెత్తినట్టుగా ఆ రోజు నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు మీరు ఎక్కడైనా పోండి, ఏ దీక్ష అయినా చేసుకోండి, మీకు రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదని చెప్పి ఎక్కువగా గట్టిగా ప్రశ్నిస్తే రాత్రికి రాత్రి వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నాం, మా అంగన్వాడీ అక్క చెల్లెళ్లకు జనసేన పార్టీ ఉంది. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళ పోరాటానికి పూర్తి మద్దతు జనసేన పార్టీ తెలుపుతూ వాళ్ళు ఏ పోరాటం చేశా ఆ పోరాటం ముందు జనసేన పార్టీ ఉంటుందని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తూ ఈరోజు తిరుపతిలో మా అంగన్వాడీ అక్క చెల్లెళ్లకు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అన్నీ కానీ వెంటనే నిర్వహించకపోతే 3 నెలల్లో వాళ్ళే మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో 1 సంవత్సరం అనే అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు, ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు, ఇక్కడ 6 నెలలు దక్షిణాయనం. వైకుంఠంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాలలో ఈ 10 రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుందనే నమ్మకం. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజులలో ఏ రోజు చేసుకున్నా అన్ని రోజులు సమానమే. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనం ఫలితం 10 రోజుల పాటు ఉంటుంది. కావున విఐపీలు, ఇతర భక్తులు తొలి రోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలనే తొందరపాటు లేకుండా 10 రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరడం అయిందని తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు వర్షంతో తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పొగమంచుతో నిండి ప్రకృతి రమణీయంగా కనిపించిన తిరుమల గిరులు చూసి భక్తులు మైమర్చిపోయారు. అయితే దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్ రోడ్లో వాహనదారులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చే భక్తులు వర్షంలో తడుస్తూ గదులకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అకస్మాత్తుగా తిరుమలలో రద్దీ కూడా పెరగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. పొగమంచు వర్షం నేపథ్యంలో సొంత వాహనాలలో ఘాట్ రోడ్లో ప్రయాణించే వారిని అలిపిరి దగ్గర టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేసింది. ఘాట్ రోడ్లో రహదారి మరమ్మత్తు పనులు జరుగుతున్న ప్రాంతాలలో అప్రమత్తంగా వెళ్లాలని సూచించారు. మరోవైపు పొగమంచు వర్షం కారణంగా పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా టీటీడీ మూసివేసింది. ఆయా మార్గాలలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.